అధికార పార్టీకి సంబంధించిన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే చోద్యం చూస్తున్నారా అని మేము అడుగుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నిజంగా ఆయన దమ్ముగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిజంగా మా స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేటీకరణ చేయొద్దు, మీకు అలాంటి ఆలోచన వస్తే కనుక దాన్ని మాకు కైవసం చేయండి, మేమే మా స్టేట్ లెవెల్లో మేము దాన్ని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు. కానీ ఆ రోజున మీరు ప్రజలని ఏమార్చి నోటికొచ్చినట్టు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకుంటూ మరి మరి గొప్పలు చెప్పారు. కానీ నిజంగా అదేంటి ఈరోజు ఎలా ఉందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇట్స్ ఏ టీడీపీ స్టంట్ అన్నట్టుగా ఉంది ఈ రోజున. ఎంత దారుణం అంటే ఆ రోజున నీతి వాక్యాలు నీతి సూత్రాలు వల్లించినటువంటి మీరిద్దరూ ఈ రోజున ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారిని 151 మంది ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు ఉన్నటువంటి మీరు ఏం పీకుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. క్షమించాలి, నిజంగా ఈ మాట మాట్లాడటానికి నేను చాలా బాధపడతా ఉన్నాను నేను. మరి ఈ రోజున మీరేం చేస్తున్నారండి? ఆ మాట నేను మిమ్మల్ని అనేటటువంటి సంస్కారం అయితే నా దగ్గర, ఆ కుసంస్కారం అయితే నా దగ్గర లేదు. మరి మీరేం చేస్తున్నారు ఈరోజు? మీరు గౌరవ డిప్యూటీ సీఎంగా ఉండి నేను అక్కడ ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటటువంటి కార్మికులందరికీ నేను అండదండలుగా ఉంటాను, అది ప్రైవేటైజేషన్ కాకుండా నేను ఆపుతాను, మీకు మమ్మల్ని మీరు ఒక్కసారి సపోర్ట్ చేయండి అంటూ ప్రజల ముందుకు వచ్చినటువంటి మీరు ఈ రోజున ఎక్కడ దాక్కున్నారు మహానుభావ? మీరిద్దరు ఏం చేస్తూ ఉన్నారు? సెంట్రల్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఆస్తి అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈ రోజున మీరిద్దరూ ఆ రోజున ప్రగల్భాలు పలికి ఈ రోజున మౌనంగా ఉంటూ ఆ కార్మికుల ఉసురు పోసుకుంటున్నారంటే నిజంగా ఎంత బాధాకరం. నిజంగా మా కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న కౌన్సిల్ సాక్షిగా అలాగే రోడ్ల మీద కూడా వచ్చి మరి స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అని చెప్పని మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొటెక్షన్ చేసే ఇదిలోనే ఆయన ముందుకెళ్ళారు తప్ప దానికి ఏనాడు కూడా ఆయన అన్యాయం చేయడానికి, అక్కడ ఉన్న కార్మిక సోదరులకు అన్యాయం చేయడానికి ఏ రోజు ఆయన చూడలేదు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ అధికార పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలకి, అగత్యాలకి, అన్యాయాలకి నిజంగా ప్రతిరోజు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇదైతే వాస్తవంతో కూడినటువంటి విషయం. నిజంగా ఇంత నిజాయితీ లేనితనంగా గెలిచినటువంటి మీకు మాత్రమే ఇట్లాంటి చండాలాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేయటానికి మనసు వస్తూ ఉంటుంది కావచ్చు. నిజంగా అధికారమే పరమావధిగా బతుకుతున్నారు తప్ప ఏం జరిగినా కూడా ముగ్గురం కలిసే ఉందాం, ముగ్గురం కలిసే ఉంటేనే మరి మన బ్రతుకు అనేది ముందుకుంటుంది అని మీరు మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ అన్యాయాలకి, అక్రమాలకి, ఈ దురాగతాలకి మీరు 29లో ముగ్గురు కాదు కదా 30 మంది కలిసి వచ్చినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీపురు కట్టలు పట్టుకొని మిమ్మల్ని తరిమి కొడతారు.